క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీకందరికీ వందనాలు. తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘములకు సంబంధించినటువంటి వివరాలని మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ సమయం ముందు కూడా దానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. అందులో భాగంగానే మొట్టమొదటిది సంఘము యొక్క సంకల్పము ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ఆ తరువాత సంఘము ఎప్పుడు సంకల్పించను, సంఘము ఎక్కడ సంకల్పించను, అసలు ఆ సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఆ సంఘాన్ని ఎందుకు సంకల్పించారు దేవుడు అనేటువంటి విషయాల్ని కొన్నిటిని మనం ఆలోచించేద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివి అందులో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఇది దేవుడు చేసిన నిత్య సంకల్పము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజల ఎడల ఆలోచన కలిగి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. అది తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించిన నిత్య సంకల్పము అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత అందులో భాగంగా చూస్తే ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడు సంకల్పించాడు తండ్రి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం పూర్తిగా చదువుకుంటూ వస్తే అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఆ యొక్క వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే చాలామంది ఆలోచన చేస్తారు క్రైస్తవ యుగం స్టార్ట్ అవ్వకమునుపు అంటే క్రీస్తు ప్రభు రాక మునుపు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. క్రీస్తు ప్రభు రాక మునుపు కాదు, జగత్తుకి పునాది వేయబడక మునుపు అంటే ఈ యొక్క భూమి దీంట్లో ఉన్నటువంటి సమస్తము ఇవి ఏవి రూపింపబడక మునుపు అంటే తండ్రి చేత ఈ యొక్క సృష్టి కలగక మునుపే ఈ యొక్క ప్రణాళికని ఆయన సంకల్పించడం జరిగింది. దీనిని మన తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడ సంకల్పించాడు అనే విషయాన్ని మనం ఇందులోనే గమనిస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం గమనిస్తే ఇది పరలోకములో సంకల్పించడం జరిగింది. అంటే దీని యొక్క ప్లాన్ మొత్తం పరలోకంలోనే రచించబడింది అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ తరువాత అసలు ఈ సంఘం యొక్క సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కావచ్చు, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కావచ్చు, రోమా 8:28 కావచ్చు, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కావచ్చు. వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఆ సంకల్పము అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అయినటువంటి అనేక మంది కుమారులను ఈ యొక్క లోకములో తండ్రి కొరకు ప్రభువు తయారు చేయాలి అన్నదే ఆ యొక్క నిత్య సంకల్పము లేదా మన ఎడల దయా సంకల్పం అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క లోకములో అనేక మంది కుమారులు తయారవ్వాలి. ఎలా తయారవుతారు క్రీస్తు ప్రభు ద్వారా యొక్క లోకంలో అనేక మంది కుమారులను మనం ఆలోచన చేస్తే ప్రభువారు తన స్వరక్తము ఇవ్వడం చేత, తనను తాను బలి అర్పించుకోవడం చేత, ఆయనను ఆయన రిక్తుడిగా చేసుకోవడం చేత, ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వారందరూ దేవునికి కుమారులు అవుతారు. దానిని బట్టే ఈ యొక్క లోకంలో అనేక మందిని కుమారులుగా ప్రభువారు తండ్రి కొరకు సిద్ధపాటు చేయడం, ఈ విషయాన్ని మనం చాలా
చక్కగా ఆలోచన చేయాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను. అందులోనే మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అసలు ఎందుకు సంకల్పించాడు దేవుడు అని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గమనిస్తే, మనం ముందు చదువుకున్నట్టుగానే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం కావచ్చు, యెషయా రాసిన గ్రంథంలో 43వ అధ్యాయం 7వ వచనం కావచ్చు, ఆ తర్వాత 1 యోహాను పత్రిక 3:8 కావచ్చు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కావచ్చు. వీటన్నిటిని బట్టి మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన కృపామహిమకు కీర్తి కలగాలి. ఎవరి కృపామహిమకు? తండ్రి యొక్క కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా దీనిని సంకల్పించడం జరిగింది. మనల్ని మహిమలోనికి తేవడానికి దీనిని సంకల్పించడం జరిగింది. సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము పరలోకంలో ఉన్నవారికి మరియు భూమి మీద ఉన్నవారికి తెలియపరచడం కొరకు జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘము అనేది ఈనాడు మనం అనుకుంటున్నట్టుగా అది ప్రారంభించడం జరిగింది కాదు. అంత ఆషామాషిగా జరిగినటువంటిది అస్సలు కాదు. ఇది పరలోకములో దేవుడు సృష్టి ఆరంభానికి మునిపే ప్రభు ద్వారా అనేక మంది కుమారులుగా తండ్రికి తయారు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క సంఘము అనేది సంకల్పించడం జరిగింది. కాబట్టి ఇది తండ్రి సంకల్పమని, ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని, కాబట్టి ప్రభువారి రక్తం ద్వారా కడగబడి దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను అనేక మంది తయారవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. సువార్త కూడా అదే ఆలోచనతోనే ప్రకటించాలి. అనేక మందిని ప్రభువు ద్వారా తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా తయారు చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ముగిస్తూ ఉంటున్నాను.